కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఈ రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయ్య నుండి పాట కచేరీ, పుష్పపల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు। అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు। అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు। అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు। ఈరోజు దళవారుదుర్గి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవములు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది। ఈరోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగ, నయాండి, బాను వేడుకలు, గ్రూప్ డ్యాన్సు అంతా కూడా గ్రామస్తులంతా కూడా, చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలియంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఉంటే కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనే అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము। పాతిపల్లి, మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నకూర్లపల్లి, పక్కన చీనేపల్లి, ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము। ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు, నాటకములు, పుష్పల్లకి, పానవేడుకలు ప్రతి ఒక్కరు కూడా దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము। అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది। అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము। ఇట్లు దళవారుదుర్గి గ్రామస్తులు మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమందికి 8 మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది। చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము। ఇట్లు విలేకరు శివాకు।